ప్రైజ్ లార్డ్ అఖిల్, జేమ్స్ ప్రైజ్ లార్డ్, రత్నం ప్రైజ్ లార్డ్. ఈ ప్లేస్ నేను హోలీ ల్యాండ్ టూర్కి వచ్చేది 5th టైం ఇది. ఈ ప్లేస్ ఈవెన్ బెన్నిగిన్ వచ్చినప్పుడు కూడా ఈ ప్లేస్ ప్రాముఖ్యపరిచి మాట్లాడారు. యెరూషలేంలో ఎలాగంటే కొన్ని ప్లేస్లేమో ఖచ్చితంగా అది అక్కడే జరిగినట్టుగా ప్రూఫ్ ఉంటుంది. లైక్ యేసుప్రభు పుట్టిన స్థలం కానీ, తర్వాత యేసుప్రభు కూర్చొని మాట్లాడిన స్థలం కానీ కొండ ప్రసంగం. కానీ యేసుప్రభు చనిపోవటంలో 2 డబుల్ ప్లేస్ ఉన్నాయన్నమాట. యేసుప్రభు చనిపోయాడని ఒక పూర్వకాలం నుండి, తర్వాత ఈ మధ్య కాలంలో దేవుడు ఒక్కడికి దర్శనం ఇస్తే అక్కడే యేసు పునరుద్ధరణ పొందాడని ప్లేస్ ఉంది. కానీ గెస్తమని అలా కాదు, ఇక్కడే యేసుప్రభు ప్రార్థన చేసినట్టుగా మనకు అక్కడ రాయబడిన వాక్యాలను మనకు తెలియపరుస్తుంది. కెదరోను వాగు దగ్గరకు వచ్చి ఆ వాగు దగ్గర పక్కన ఉన్న ఒలివల తోటలో ఆయన ప్రార్థన చేశాడు. గెస్తమని కాదు, ఒలివల కాదు. గెస్తమని వాగు, కెదరోను వాగు అనేది అక్కడే ఉంది, పక్కనే ఉందన్నమాట. సో అక్కడ దాని పక్కన ఉన్న ప్లేస్ ఇదేనమాట. ఇక్కడ ప్రార్థన చేస్తాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాల్సిన మాట ఏంటంటే, చాలా చెప్పవచ్చు కానీ టయాన్ని బట్టి చెప్పాల్సిన మాట అంటే, అత్యాసక్తితో ప్రార్థన చేస్తే మన కొరకు ఆకాశాలు తెరవబడతాయి. యేసుప్రభు బాప్టిజం తీసుకున్నప్పుడు ప్రార్థన చేశాడు. ఓకే, లూకాసు వార్త 3వ అధ్యాయం 20-21లో ప్రార్థన చేసినప్పుడు ఏమైందంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. కానీ ఇక్కడ యేసుప్రభు ప్రార్థన చేసినప్పుడు బైబిల్ ఏమంటుందంటే ఆయన అలా బోర్లో పడిపోయాడంట. ఆ బోర్లో పడిపోయినప్పుడు, ఎందుకంటే అంత వేదన అంత బాధ ఆయన అనుభవించుండగా బోర్లో పడిపోయాడు. అలా బోర్లో పడిపోయినప్పుడు తెరవబడిన ఆకాశం నుండి ఒక దేవదూత వచ్చి యేసును బలపరచినట్టుగా లూకాసు వార్త 22:43లో మనం చూస్తున్నాం. అది ఒక అసాధారణమైన కార్యం అన్నమాట. ఫస్ట్ టైం యేసుప్రభు ప్రార్థన చేసినప్పుడు ఏమో పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె దిగి వచ్చాడు. రెండోసారి ప్రార్థన చేశాడు యేసుప్రభు ఎక్కడ? రూపాంతర కొండపైన. అది మనకు లూకాసు వార్త 9వ అధ్యాయంలో ఉంది, మత్తయి వార్త 17వ అధ్యాయంలో ఉంది. అప్పుడేమో దేవుడు స్వరముతో మాట్లాడాడు. ఆకాశం నుండి స్వరం వినపడింది. అందుకొరకే కదా పేదరు అంటున్నాడు, 2 Peter 1:18లో అంటున్నాడు కదా, మేము పరలోకం నుండి ఆయన స్వరం విన్నాము, ఆయనతో ఉన్నప్పుడు మా రూపాంతర కొండలో స్వరం విన్నాము. ఇక్కడేమో పరిశుద్ధాత్మ దేవుడు పవర్ వల్లే దిగి రాలేదు. తర్వాత ఇక్కడ వాయిస్ కూడా వినపడలేదు. ఇక్కడేమో దేవదూతలు దేవుడు పంపి బలపరచడానికి చూస్తున్నాం. సో
వెన్ వీఆర్ కనెక్టింగ్ విత్ గాడ్ త్రూ ప్రేయర్, దేవునితో మనం ఎప్పుడల్లా సహవాసం చేస్తున్నామో, కనెక్ట్ అవుతున్నామో, అప్పుడు మన అసాధారణమైన కార్యం మనకు తెలుసో తెలియకుండా జరుగుతాయి. ఆకాశం తెరవబడిపోతుంది. ఇంకా అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు, ముఖ్యంగా నైట్ ప్రేయర్. యేసు ప్రభు ఒక రాత్రి అంతా ప్రార్థన చేసినప్పుడు కొత్త పరిచర్య, కొత్త అపోస్తలత్వం అనేది కొత్త పరిచయం. పాత నిబంధనలో ఎక్కడ లేదు అపోస్తలత్వం. ప్రవక్తల పరిచర్యలు ఉంది కానీ అపోస్తల పరిచర్య లేదు. కానీ రాత్రి ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు ఏం చేస్తారంటే అపోస్తలతో ప్రార్థన చేయాలి. అపోస్తలత్వాన్ని కనుగొన్నాడు. అదే లూకా సువార్త 6వ అధ్యాయం 11-12లో రాయబడి ఉంది. ఇక్కడేమో రాత్రి ప్రార్థనలు గడిపినప్పుడు దేవదూత వచ్చి బలపరచడాన్ని చూస్తున్నాం. సో రాత్రి ప్రార్థనలో ఒక పవర్ ఉందన్నమాట. ముందు మన సంఘాల్లో సంపూర్ణ రాత్రి ప్రార్థన జరిగేది. ఇప్పుడు అందరూ ఆపేసాం, చాలా మట్టుకు ఆపేసాం. ఈ రాత్రి ప్రార్థన చాలా పవర్ఫుల్ ప్రేయర్ అన్నమాట. యాకోబు రాత్రి అంతా ప్రార్థన చేసినప్పుడే కదా దేవుడు ఆశీర్వదించడానికి అవకాశం ఉన్నా కూడా ఆశీర్వదించాడు. ఆదికాండం 32వ అధ్యాయం 24-29. సో మనము అత్యాశక్తితో ప్రార్థన చేయడానికి ఈరోజు తీర్మానించాలి. ఇక్కడ కూడా యేసు ప్రభు గెస్తమని ఎవరి కోసం ప్రార్థన చేసి ఉంటాడు? తన కోసం కాదు, అందరి కోసం, లోకరక్షణ కోసం ప్రార్థన చేశాడు. ఇతరుల కొరకు ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు అసాధారణమైన కార్యం మన జీవితంలో జరుగుతాయి. సో ఈ రోజుల్లో ఒక విజ్ఞాపన ఆత్మ, ప్రార్థన ఆత్మ, నశించిపోతున్న ఆత్మల కోసం రోధించే ఆత్మ, కన్నిటి ప్రార్థన ఆత్మ మీ అందరి మీదకి కుమరించబడాలి, ప్రార్థించబడాలి. రాగాదిలరా పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఈ గెస్తేమని తోటలు నిలబడి ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా గెస్తేమని అనుభవం దయచేయండి ప్రభు. మా అందరికి గెస్తేమని అనుభవం దయచేయండి, అంగలార్చే అనుభవం దయచేయండి ప్రభు, రోధించే అనుభవం దయచేయండి ప్రభు, ప్రార్థించే అనుభవం దయచేయండి ప్రభు. నీ సన్నిధిలో కన్నీళ్లతో ప్రార్థించే అనుభవం ఇప్పుడే సప్లికేషన్ ఇప్పుడే దాన్ని పరిశుద్ధాత్మతో నిండుకొని అంగలార్చి కన్నీటితో ప్రార్థిస్తాం. ఇప్పుడు అభిషేకించి తాకండి ప్రభు. అయ్యా బై ద వే నాయన మా దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తాం. ఇండియా దేశం రక్షించబడాలి. యాంటీ కన్వెన్షన్ బిల్ నాయన క్యాన్సిల్ అయిపోవాలి. పరిపాలకులు మా పక్షంగా రావాలి. ఈ దేశంలో దుర్మార్గులు, దుష్టులు ప్రభా తండ్రి ప్రభా మతాన్ని గొప్ప చేసే వాళ్ళందరినీ ప్రభా దూరం అయిపోవాలి. ఈ దేశాన్ని రక్షించండి ప్రభా. అద్భుతం జరిపించండి ప్రభా. మదోన మా క్రియలను యేసునామ లయమైపోనగా, మా సంఘాలు అభివృద్ధి అవనగాక, సంఘంలో ఉద్యమం వచ్చినగాక తండ్రి, ముఖ్యంగా దయించకని సంఘాల్లో ఉద్యమం వచ్చినగాక, మంట కలిగినగాక, పరిశుద్ధాత్మ కదిలికి వచ్చినగాక ఇప్పుడు ఆశీర్వదించి దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.